హాయ్ గైస్, జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ సంక్రాంతికి రజనీకాంత్ గారికి సంబంధించి మంచి కిక్ ఇచ్చే అప్డేట్ రాబోతుందని. అలాగే జరిగింది. అస్సలు మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యాన్స్ అయితే అటు సినీ లవర్స్ కావచ్చు, రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కావచ్చు, అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అటువంటి రీతిలో ఈ టీజర్ అయితే వచ్చింది. ఫిదా అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. మైండ్ బ్లోయింగ్ టీజర్ అంటున్నారు. మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. మనందరికీ తెలిసిందే జైలర్ మూవీ వచ్చి ఎటువంటి హిట్ అయిందో. రజనీకాంత్ గారి మాస్ కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో అయితే హిట్ అయింది. దాదాపుగా 1000 కోట్లు అయితే కలెక్షన్లు అయితే సాధించలేదు, కానీ 1000 కోట్ల మార్క్ దగ్గరకి అయితే వెళ్ళింది. దాదాపు 650-700 క్రోర్స్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా ఈ జైలర్ మూవీ. అటు రజనీకాంత్ గారి గ్రేస్, ఆ స్టైల్, అనిరుద్ధ్ గారి స్టామినా, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నెల్సన్ దిలీప్ కుమార్ గారి స్క్రీన్ ప్లే, ఆ మైండ్ బ్లోయింగ్ స్టోరీ టెల్లింగ్ ప్రతి ఒక్కరిని ఫిదా చేసి పడేసింది వరల్డ్ వైడ్ గా. ఇప్పుడు అనుకున్నట్టే జైలర్ 2 నుంచి ఒక మంచి కిక్ ఇచ్చే అప్డేట్ వచ్చేసింది. ఈ వీడియోలో జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ ఏ విధంగా ఉందో మాట్లాడుకుందాం. డీటెయిల్స్ పక్కాగా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న కిక్ ఇచ్చే మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జైలర్ 2 నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ మూవీ పక్కాగా ఒక మాస్ హై ఎలివేషన్స్ తో కూడిన కామెడీ, ఎక్కడ కూడా తగ్గకుండా కామెడీ ఉండేట్టుగా కూడా చూసుకున్నాడు. మంచి కిక్ ఇచ్చిన మూవీ. మెయిన్ గా వచ్చేసి పక్కాగా యాక్షన్ కామెడీ ఒక మూవీగా అయితే తెరకెక్కిచ్చారు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ మూవీని. అటు మంచి రజనీకాంత్ గారి ఎలివేషన్స్ ఇచ్చే ఫైట్ సీన్స్, మంచి స్క్రీన్ ప్లే రాసుకుంటేనే అటు ఎక్కడా కూడా కామెడీ తగ్గకుండా ఉన్న క్యారెక్టర్స్ తోనే చాలా బాగా కామెడీని తెరకెక్కిచ్చారు నెల్సన్ దిలీప్ కుమార్. ఇప్పుడు ఈ జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ విషయానికి వస్తే, ఓపెనింగ్ బంగాళాఖాతంలో బంగాల్ తుఫాన్ దూసుకొస్తోంది, మరికొద్దిసేపట్లో తీవ్ర రూపం దాల్చనుంది అనే ఒక వాయిస్ అటు సముద్రం నుండి ఒక కెమెరా అలా యాంగిల్ వస్తూ ఒక ఇంట్లోకి అలా యాంగిల్ చూపిస్తూ ఒక వాయిస్ వినబడుతుంది బ్యాక్గ్రౌండ్ లో. అదైతే సింబాలిక్ గా చూపించారు. ఆ తుఫాన్ ఎవరో కాదండి, మరెవరో కాదు, మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అప్పుడే అక్కడ గోవాలో బాగా రిలాక్స్ అవుతున్నా, మంచిగా చిల్ అవుతున్నా ఒక సోఫాలో అనిరుద్ధ్ గారు, ఇంకొక దాంట్లో నెల్సన్ దిలీప్ కుమార్ గారు. అటు ఇద్దరు కూడా బాగా చిల్ అవుతూ ఉంటారు, ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైతే ఆ వాయిస్ వినబడిందో తుఫాన్ అని చెప్పిందే, దానికి అనిరుద్ధ్ గారు మళ్ళీ ఇంకో తుఫాన్ వస్తుందంటే ఇక్కడ మనం తిరిగి వైజాగ్ కి వెళ్ళిపోదామా అని చెప్పడం జరుగుతుంది. దానికి నెల్సన్ దిలీప్ కుమార్ ఆల్రెడీ మనం ఈ తుఫాను వైజాగ్ లోనే స్టార్ట్ అయింది కదా అంటారు. అప్పుడు అనిరుద్ధ్ గారు, మీకు ఇంకా టైం ఉంది కదా, ఈ మూవీ డిస్కషన్ తర్వాత పెట్టుకుందాం అనేసరికి నెల్సన్ దిలీప్ కుమార్ గారు, నా లాస్ట్ మూవీ వచ్చిన తర్వాత ఇలాంటి తుఫాన్ 5 వచ్చాయి, ట్రంప్ ప్రెసిడెంట్ కూడా అయిపోయారు అమెరికాకి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడే ఒక్కొక్కరుగా రౌడీలు వచ్చి వాళ్ళ కాళ్ళ ముందర, వాళ్ళ కళ్ళెదుట పడుతూ ఉంటారు. చాలా మంది అలా రౌడీలు వచ్చి ఆ ఇంట్లో పడుతూ ఉంటారు, భయంగా పరిగెత్తూ ఉంటారు. అది చూసిన తర్వాత అనిరుద్ధ్, నెల్సన్ దిలీప్ కుమార్ ఇద్దరు ఒక గోడ సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి నిల్చుకొని ఉంటారు భయంగా. అలానే రౌడీస్ అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు భయంగా. అప్పుడే మావా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. 1 minute 30 seconds టైంలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెనకాల వస్తూ ఉంటే ఒకటే స్వాగ్ అని చెప్పొచ్చు, వేరే లెవెల్ అసలు. అప్పుడే అనిరుద్ధ్, నెల్సన్ దిలీప్ కుమార్ ఒక బెడ్షీట్ ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. రజనీకాంత్ గారు వచ్చింది, ఆ బెడ్షీట్ ని లాగి వారు ఎలా వెళ్లారనే సైగ చేస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరూ గుమ్మం వైపు చూపిస్తారు. అప్పుడు రజనీకాంత్ గారు వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు బతికే సంబర దేవుడు అంటూ కింద కూర్చుంటారు. అప్పుడే ఒక బాంబు వచ్చి నెల్సన్ దిలీప్ కుమార్ ముందర పడుతుంది. అప్పుడే నెల్సన్ దిలీప్ కుమార్ ఆ వస్తువుని చేతిలోకి తీసుకున్న ఆ బాంబుని, తన వస్తువు కింద పడేది కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాడు చూడు అని చెప్పి అనిరుద్ధ్ వైపు సైగ చేస్తాడు. అంటే నేను ఓవరాల్ గా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూవీ కూడా పక్కాగా హింట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. డీటెయిలింగ్ అనేది సూపర్ గా చెప్పాడు నెల్సన్ దిలీప్ కుమార్. మన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇది కూడా యాక్షన్ తో కూడిన కామెడీ, ఎక్కడా తగ్గకుండా మంచి కిక్ ఇచ్చే ఎంటర్టైనర్ ని మీ ముందుకు తీసుకువస్తున్న జైలర్ 2 రూపంలోని సింబాలిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు. అప్పుడే కరెక్ట్ గా 2:25 టైంలో రజనీకాంత్ గారు అయితే ఆ ఇంటి బయట వస్తాడు. అప్పుడే వెనకాల బ్లాస్ట్ జరుగుతుంది. అసలైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్పుడే స్టార్ట్ అవుతుంది మామ. రియల్ మ్యాజిక్ అసలు. ముందర ఒక కాంపౌండ్ వాల్ ఉంటది. ఆ వాల్ ని గుద్దుకొని మరి ఒక 3 జీప్లు వచ్చి ఆగుతాయి రజనీకాంత్ గారి ముందర. ఆ 3 కార్స్ పైన రౌడీస్ ఉంటారు, పెద్ద పెద్ద గన్స్ అయితే పెట్టుకొని ఉంటారు. అప్పుడే అసలైన క్రియేటివిటీ చూపించాడు డైరెక్టర్. ఇక్కడ రజనీకాంత్ గారు తన స్పెట్స్ తీసి చేతిలో మనకు వ్యూ ఒక వేలో అలా సైడ్ ముందుకు చూపిస్తాడు. అప్పుడే పైన నుండి 4 మిసైల్ వచ్చి ఆ కార్స్ పైన పడతాయి మామ. ఒకటే
పెద్ద బ్లాస్ట్. అప్పుడే అసలైన సీన్ రజనీకాంత్ గారి ఫేస్ రివీల్ అవుతుంది. స్లో మోషన్ లో ఆ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఫైర్ అలా వస్తుంటే బ్లాస్ట్ అయిన ఫైర్ ముందర రజనీకాంత్ గారు మరీ జూమ్ లెవెల్లో స్పెట్స్ పెట్టుకున్నప్పుడు ఆ స్లో మోషన్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సరిగ్గా సెట్ అయింది. ఇక్కడే మనం ఇంకొక విషయం గమనించాలి. ఎప్పుడైతే ఆ బ్లాస్ట్ అయిందో సైడ్ ఒక గ్రిల్ లాంటి ఒక వాల్ ఉంటది బీచ్ సైడ్. ఆ బ్లాస్ట్ అయిన అవడానికి సైడ్ దుమ్ము డస్ట్ అనేది ఒక లైన్ ప్రకారం పైకి లేస్తది. చాలా 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 కిక్ ఇచ్చింది. ఇది కదా క్లారిటీ అనిపించింది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు రజనీకాంత్ గారు అలా ముందుకు నడుచుకొని వస్తూ ఉంటారు వాక్ చేసుకుంటూ. నిజంగా వేరే లెవెల్ స్వాగ్. అసలు ఈ టీజర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. అంత బాగా క్రియేటివిటీని చూపించాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఎప్పుడైతే ఆ కార్స్ మిసైల్ ద్వారా బ్లాస్ట్ అవుతుందో అప్పుడే వెనక్కి తిరుగుతారు. ఆ స్పెట్స్ పెట్టుకునే ఆ స్లో మోషన్ దాదాపు ఒక 6 to 7 seconds ఉంటది. వేరే లెవెల్ అసలు. అప్పుడే కిటికీలోంచి అనిరుద్ధ్ నెల్సన్ దిలీప్ కుమార్ అలా తలలు బయట పెట్టింది ఒక జిరాఫిల్ లాగా. మనం ఆల్రెడీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే కాన్సెప్ట్ చేస్తే సరిపోదా అని అనిరుద్ధ్ చెప్తాడు. అంటే ఒక కాన్సెప్ట్ కోసం వాళ్ళు ఆలోచించినట్టు ఈ విధంగా వాళ్ళ కాన్సెప్ట్ రివీల్ అయినట్టు చూపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. ఆ లాస్ట్ ఫైర్ బ్లాస్ట్ అప్పుడు అలా స్పెట్స్ పెట్టుకొని స్లో మోషన్ లో నడుచుకొని వస్తుంటే వెనకాల మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే అనిరుద్ధ్ గారు జైలర్ మూవీ టైమ్ లో ఇచ్చారో అదే సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని సెట్ చేశారు. వేరే లెవెల్ ఉంది ఆ వ్యూ. ఇక జైలర్ 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా తమిళ్ ఇండస్ట్రీ నుండి 1000 కోట్ల మార్క్ ని అందుకునే సినిమా అవుతుందని చెప్పింది. ఇప్పటికే ఫ్యాన్స్ అటు సినీ లవర్స్ అందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కామెంట్ చేస్తున్నారు. ఈ టీజర్ కింద కూడా మీరు చూడొచ్చు 1000 crores మూవీ లోడెడ్ అని చెప్పింది. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ టీజర్ ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు వెళ్ళి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఈ జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ ని వెళ్ళి చూసేయండి. మంచిగా కిక్ ఇస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్